ముందుగా ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రద్ధ భక్తులతో చిన్న గరిక సమర్పిస్తే చాలు విఘ్నాలను తొలగించి విజయాలను అందిస్తాడు విఘ్నేశ్వరుడు. తండ్రి వరంతో తొలి పూజలు అందుకుంటూ ప్రజలను కాపలా కాస్తున్నాడు. ఆయన పూజ లేనిదే ఏ కార్యక్రమము జరగదు. అలాంటి గణేశుడికి ఇప్పుడైతే వెరైటీ గెటప్లు, భారీ మండపాలు, కళ్ళు జిగేలుమనే లైట్ సెట్టింగ్లు. మళ్ళీ విగ్రహం విషయంలో ప్రెస్టేజ్ ఇష్యూ. ఎంతెత్తు ప్రతిమ పెడితే అంత పేరన్నమాట. మరి ఒకప్పుడు ఈ వినాయక ఉత్సవాలు ఎలా జరిగేవి? నవరాత్రుల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? భక్తితో పాటు స్వాతంత్ర కాంక్ష వెనుక దాగున్న చరిత్ర ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో వినాయకుడికి ఉండే క్రేజే వేరు. రకరకాలుగా ఆయన తయారు చేసి మురిసిపోతూ ఉంటారు. ఆ ఆది దంపతుల ముద్దుల కొమరుడైన బొజ్జ గణపయ్య ఎప్పుడు తల్లి ఒడిలోనే కనిపించే అరుదైన రూపసి. ఏ పూజ చేయాలన్నా ముందుగా ఆ లంబోదరుడి అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటి వినాయకుడికి భారీ స్టేజీలు వేసి విభిన్న రూపాల్లో తీర్చిదిద్ది పూజించడం ఈ మధ్య బాగా ట్రెండింగ్ గా మారింది. ఈ ఏకదంతుడి ఎత్తు కూడా ఆసక్తిగా మారింది. ఎంత ఎక్కువ ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అంత ఫేమ్ అన్నమాట. మన దేశంలో అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగకు పురాణాల్లో ఎలా అయితే ప్రాశస్త్యం ఉందో నవరాత్రుల వేడుకలకు చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్రానికి పూర్వం హిందువులను ఏకం చేసే వేదికలుగా వినాయక మండపాలు ఉండేవి. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం హిందువుల సమావేశాలపై ఆంక్షలు విధించింది. స్వాతంత్రం కోసం తమ పైన తిరుగుబాటు చేస్తారనే భయంతో నిషేధం విధించారు. ముఖ్యంగా సామాజిక రాజకీయ సమావేశాలను ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో హిందువులు ఒక చోట కలిసే అవకాశం లేకుండా పోయింది. బ్రిటిష్ రూల్స్ ను తప్పించుకునేందుకు స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ సరికొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సామాజిక రాజకీయ మీటింగులపై బ్రిటిషర్లు ఆంక్షలు పెట్టడంతో ఆయన తన ఆలోచనలకు పదును పెట్టి ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. అప్పటి వరకు ఇళ్లలోనే చేసుకునే వినాయక చవితిని సామాజిక పండుగగా మార్చేశారు. 1892 నుంచి చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకోవాలని నిర్దేశించారు. అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించడానికి, ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి వినాయక చవితిని జాతీయ సమైక్య పండుగగా జరిపేవారు. దీనివల్ల ప్రజల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఏర్పడవని తిలక్ నమ్మారు. ఐకమత్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని విశ్వసించారు. అలా చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాల ద్వారా హిందువుల్లో ఐకమత్యం బలపడింది. దేశంలో జరుగుతున్న ఉద్యమాల గురించి 9 రోజుల పాటు చర్చించుకునేవారు. నవరాత్రులు ముగిశాక సమీపంలోని నదిలో లేదా సముద్రంలో విగ్రహాన్ని నిమజ్జనం చేసేవారు. అలా అప్పటి నుంచే నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి ఉత్సవాలతో ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఏటా నిర్వహించే చవితి నవరాత్రుల కోసం చాలా మంది ఎదురు చూసేవారు. దీంతో స్వాతంత్ర ఉద్యమం మరింత తీవ్రమయ్యేందుకు దోహదపడింది. గణేశుడి పూజకు సామూహిక, సామాజిక, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో తిలక్ చేసిన కృషి అసామాన్యమైందిగా భారతీయులంతా ముక్త కంఠంతో చెప్పుకుంటారు. అయితే వినాయకుడి పండుగ నేపథ్యంలో కూడా క్రీస్తు పూర్వమే ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 271 నుంచే గజకర్ణుడిని పూజించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో మన దేశాన్ని పాలించిన శాతవాహనులు, చాణక్యులు కూడా విఘ్నరాజుని పూజించేవారట. ఆ తరువాత చక్రవర్తి శివాజీ కూడా విఘ్నేశ్వరుణ్ణి తన ఇష్ట దైవంగా పూజించినట్లు చరిత్రకారులు చెబుతారు.